శాలేం రాజు. నా సాక్ష్యం ఏంటంటే 2 months నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. నేను దాన్ని లైట్గా తీసుకున్న ప్రాబ్లం నార్మల్ అయ్యేది. బట్ వన్ డే సివియర్ పెయిన్ ఎక్కువగా వచ్చింది. ఆ నైట్ నేను ఎదుర్కోలేదు. నెక్స్ట్ డే నేను డాక్టర్ కన్సల్ట్ అయితే వాళ్ళు సర్జరీ చేయాలి, అది టాబ్లెట్స్ ద్వారా పోదు, ట్రీట్మెంట్ ద్వారా పోదు, కంపల్సరీగా సర్జరీతోనే ప్రాబ్లం అవుతుందని డాక్టర్ కన్సల్ట్ చేశారు. బట్ ఆ సమయంలో నేను నా ఫ్యామిలీకి చెప్పలేని పరిస్థితి. ఆ ఫ్యామిలీ నాకు ఇలా ఏమైనా జరిగిందంటే మా ఫ్యామిలీ వాళ్ళు తట్టుకోలేరు. సో ఏం చేయాలో నాకు అర్థం కాదు. మనీ కూడా నా దగ్గర 1 రూపీ కూడా లేదు. బట్ సర్జరీ అయితే కంపల్సరీగా చేయాలి. సో నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభావ ఏ విధంగా చేద్దాం, నువ్వే నాకు గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేసుకున్నప్పుడు సర్జరీ అట్ ది సేమ్ టైం సర్జరీ కూడా మంచిగా జరగడానికి దేవుడి కృప చూపించి నాకు ఇక్కడ ఎవరు తోడు లేకపోయినప్పటికీ నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉంది. ఒక చిన్నపిల్లలైతే ఎలా చూసుకుంటారో అలా నన్ను చూసుకొని, యాక్చువల్లీ వాళ్ళకి క్రిస్టియన్స్ అంటే పడదు, అయినా కానీ దేవుడు వాళ్ళ ద్వారా ప్రేరేపణ చేసి నన్ను ఒక చంటి బిడ్డలా చూసుకొని నన్ను ఇలా ఉండడానికి వాళ్ళని చూసుకున్న దేవుడు వారి ద్వారా ప్రేరేపించి నన్ను నా సజీవ లెక్కలు ఉంచడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఒక్కటే చెప్పగలను, దేవుడి పైన మనం విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది ఒక ఉదాహరణ. దేవుడు చిన్న సాక్షిని దీవించిన వారు.